డబ్బు చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరి లైఫ్‌లో గూడా. సో, ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారు, పేదవాడు కానీ, ధనికుడు కానీ డబ్బు ఇంకా ఇంకా సంపాదించాలి, డబ్బు త్వరగా సంపాదించాలి అనుకుంటారు. మరి డబ్బుని త్వరగా సంపాదించి కోటీశ్వరులు అవ్వాలంటే ఎలాంటి లక్ష్మి సాధన చేయాలో తెలియజేస్తారా? ఒక ప్రశ్న అడుగుతాను. అందరూ కోటీశ్వరుడు కావాలి, బాగా డబ్బులు సంపాదించుకోవాలని అంటారు కదా! డబ్బు సంపాదించి కోటీశ్వరులై ఏం చేస్తారు? నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటారు. వాళ్ళేం చేస్తారు? ఆబ్వియస్‌లీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కష్టం తెలీదు కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అన్ని పోగొట్టుకుంటారు. పోగొట్టుకుంటారు. మళ్ళీ తర్వాత జనరేషన్ మళ్ళీ డబ్బులకొస్తుంది. మళ్ళీ సో, మనకు కావాల్సింది నిజానికి డబ్బులు కాదు. హ్యాపీనెస్. మనకి ఎట్లా ఉండాలి అంటే, మనము, మన తర్వాత తరము, వాళ్ళ తర్వాత తరము వీళ్ళందరూ హ్యాపీగా ఉండాలి. ఉండాలి. సగటు భారతీయుల యొక్క ఎయిమ్ ఇది, లక్ష్యం. లక్ష్యం. ఎందుకంటే మనము పరాయి పాలనల్లో మగ్గి మన తాతలు, మన తండ్రులు, తాతలు వీళ్ళంతా కూడా పరాయి వలస వచ్చిన వాళ్ళు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటే వీళ్ళంతా వాళ్ళ దగ్గర బానిసలుగా పనిచేస్తారు. వాళ్ళ జీవితం దుర్భరం. ఒక 200 ఏళ్ల కిందట వాళ్ళ జీవితం చాలా దుర్భరం. అంటే గత 1000 సంవత్సరాలు ఇట్లా అయింది. సో వీళ్ళ ఫస్ట్ ఇంటెన్షనల్ డబ్బు. ఎందుకంటే ఆ డబ్బు లేక చాలా బాధపడ్డారు. దట్ ఇస్ ఇన్ అవర్ జీన్స్. మన రక్తంలో ఉంది అది. డబ్బు లేక ఎంత కష్టపడ్డాము అన్నది. డబ్బు ఉంటే ఈ కష్టాలన్నీ ఉండవు కదా అన్నది మన జీన్స్లో పడిపోయింది. అందుకే సగటు మనిషి భారతదేశంలో డబ్బు గురించి ఆలోచిస్తాడు. కానీ ఇప్పుడిప్పుడే కొంచెం ఒక ఆధ్యాత్మిక పరంగా కానివ్వండి, ఒక ప్రాక్టికల్ లైఫ్లో పరంగా కానివ్వండి, ఈ డబ్బు గురించి ఆలోచించే వాళ్ళ సంఖ్య స్వల్పంగా తగ్గింది. వాళ్ళు ఇంకొక రకంగా ఆలోచిస్తున్నారు. డబ్బు సంపాదించి ఏం చేస్తాం, డబ్బుతో ఏం చేస్తాం, మన నెక్స్ట్ జనరేషన్, ఆ జనరేషన్ గురించి మనం ఎందుకు ఆలోచించడం, వాళ్ళు కష్టపడతారు, వాళ్ళదేదో వాళ్ళు చేసుకుంటారు, ఇట్లా ఆలోచిస్తున్నారు. సో డబ్బు సంపాదన వల్ల ఏమీ కాదు. ప్రస్తుతం ఉన్న మన సమస్యలకి, ఆ సమస్యలు తొలగటానికి డబ్బు కొంత హెల్ప్ చేస్తుంది తప్ప డబ్బుతో అంతకు మించి ఏం కాదు. మీకు కావాల్సింది వేరే. ఇది మన భారతీయ సంస్కృతి అంటామా, లేకపోతే ఇంకేదన్నా అంటామా, దాంట్లో ఉన్నది డబ్బు గురించి కాదు. మనకి భగవద్గీతలో కానీ ఇంకొక దగ్గర కానీ మునులు, ఋషులు వీళ్ళంతా డబ్బుల గురించి ఎప్పుడు చెప్పలేదు. నీకు ఏం కావాలో నువ్వు తెలుసుకో అన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకి డబ్బు కావాలని మనం తెలుసుకుంటున్నాం తప్ప అది కాదు. సో మన ఈ 100 ఏళ్ల జీవితం భూమి మీద ఎలా బతకాలో అలా బతుకుతారు. తర్వాత ఎవరేంటో ఎవరికి తెలియదు. అంటే ఈ 100 ఏళ్ల జీవితం కూడా కేవలం డబ్బు కోసం కాకుండా నీకు ఏం కావాలో అది నిజంగా తెలుసుకొని ఆ ప్రకారం బతకగలిగితే అంతకు మించిన జీవితం ఇంకొకటి లేదు. దానికి ఏం చెప్పారంటే, నువ్వు డబ్బు కావాలనుకుంటున్నావు కానీ నీకు నిజంగా కావాల్సింది డబ్బు కాదు, నీకు ఏం కావాలో తెలుసుకోవాలంటే దానికి ఈ మార్గం ఒకటి ఉంది, అది ఫాలో అవ్వమని చెప్పారు. ఆ మార్గం ఏమిటి? సూర్యోదయానికి ముందే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ప్రకృతితో సంపర్కం పెట్టుకోవటం. నీకు ఏం కావాలో అది ప్రకృతి ఇస్తుంది. నాకు ఇది కావాలని నువ్వు అక్కడికి లిమిటేషన్ పెట్టుకోకు. నీకు డబ్బు అవసరమైతే ప్రకృతి డబ్బు కూడా ఇస్తుంది, కానీ అంతటితో అయిపోతుంది. బట్ నీకు కావలసిన అన్లిమిటెడ్ థింగ్స్ ఉన్నాయి, అవన్నీ నువ్వు కోల్పోతున్నావు, అది గమనించుకో. ఫస్ట్ సూర్యోదయానికి కొంచెం అటు ఇటుగా, అంటే బ్రాహ్మీ ముహూర్తం అని 3:30 గంటలకు లేచని ఇవన్నీ చాలా ఉన్నాయి. అదంతా కాదు, మామూలుగా సంసారం చేసుకునే వాళ్ళకి పొద్దున్న లేచి ఆఫీస్కి వెళ్ళాలి, ఇన్ని పనులు ఉంటాయి. 3:30కి లేచి ఎక్కడ చేస్తారు? సన్యాసం తీసుకున్నారనుకోండి, 3:30కి లేస్తారు, మధ్యాహ్నం 2-3 గంటలు వాడు అట్లా కుణుకు తీస్తారు, అదంతా వేరు. మనకు ఆఫీస్లో ఉండే వాళ్ళకి కుదరదు కదా. సో సంసారులకి నేను చెప్తున్నా, మీరు సూర్యోదయానికి ముందు ఒక గంట మీకు వీలైతే, సూర్యోదయం తర్వాత ఒక గంట, అరగంట, అంటే 6 గంటలకు సూర్యోదయం అయింది అనుకోండి. సో 5 to 7 లోపల ఈ పని చేయండి. మీరు ఎర్లీ ద బెస్ట్. ఏమి లేదు, మీరు పొద్దున లేవంగానే మీరు మామూలుగా వెళ్ళేసి పైన ఇల్లు ఉంటే డాబా పైన, ఇండిపెండెంట్ హౌస్ అయితే ఎక్కడైనా ఓపెన్ ప్లేస్లో మీరు చక్కగా కూర్చోండి. తూర్పుకి అభిముఖంగా కూర్చోండి. తల మీద ఈ టోపీ లాంటివి ఏవి పెట్టుకోకండి. ఎందుకంటే బ్రహ్మరంధ్రం ఆకాశానికి ఇన్విటేషన్ ఉండాలి. మనకి వచ్చేవి పైనుంచి కురిసేవన్నీ కూడా మనం గ్రహించగలగాల.
ఓకే. రెండవ గ్రహింపు ఎక్కడ వస్తుంది? ఒకటేమో తల, బ్రహ్మరంధ్రం. రెండవది గ్రహించేది అరచేతి. అరచేతులు. సో వీటిని ఆకాశానికి తెరిచిపెట్టుకోండి. మామూలుగా ఇలా కూర్చుంటే సార్. మామూలుగా చైర్ మీద మీరు కూర్చోవచ్చు, పద్మాసనం వేసుకొని కూర్చోవచ్చు, ఒక చాప పరిచి దానిపైన కూర్చోవచ్చు, ఎట్లనైనా కూర్చోండి మీరు. ఈ రెండు అరచేతులు ఓపెన్ పెట్టండి. ఇంకా బెస్ట్ థింగ్ ఇందులో కూడా ఏమిటంటే చూపుడు వేలు, బొటనవేలు, ఈ రెండు కూడా కలిపి పెట్టుకోవటం. ఇది ఒక పద్ధతి. వీటిని ఇన్విటేషన్, ఆకాశం నుంచి వచ్చేదంతా ఇది ఇన్వైట్ చేస్తుంది, గ్రహిస్తుంది. రెండవది బ్రహ్మరంధ్రం. మూడవ పద్ధతి, ఈ రెండు చేతులు కూడా మామూలుగా ఇట్లా కాకుండా ఇట్లా పెట్టుకోవచ్చు, ఇట్లా పెట్టుకొని కూర్చోవచ్చు. ఇది మహాయోగులకి, మహావతార్ బాబాకి మీరు ఇట్లా చూస్తారు మీరు. కానీ సంసారంలో ఉన్న వాళ్ళకి దీనికంటే కూడా ఇది బెస్ట్. ఇలా ఇట్లా కూర్చోవచ్చు. ఇదొక పద్ధతి, ఇదొక పద్ధతి, ఇదొక పద్ధతి. కూర్చొని మీరు మామూలుగా చలి పెడుతుంది అనుకోండి, స్వెటర్ ఇవన్నీ ఉండొచ్చు మీకు. మనకు ఓపెన్ ఉండవలసిన అరచేతులు, బ్రహ్మరంధ్రం. తేలికపాటి దుస్తులు ధరించడం ఇంకా మంచిది. కూర్చొని మీకు ఎంత ఓపిక ఉంటే అంతసేపు కూర్చోండి. మొదటి రోజు 10 నిమిషాలే కూర్చోండి, రెండవ రోజు 15 నిమిషాలు, 20 నిమిషాలు కూర్చోండి. అలారం పెట్టుకొని కూడా కూర్చోవచ్చు. చాలామంది అలారం పెట్టుకోవద్దు అంటారు, అది కాదు. చిన్న అలారం చాలా లైట్గా చప్పుడు వచ్చేది పెట్టుకోండి. 10 నిమిషాల, 15 నిమిషాల, 20 నిమిషాలు మీరు కూర్చోండి అంతే. ఈ ప్రకృతితో సంపర్కం ఏదైతే ఉందో దట్ మేక్స్ యూ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. జస్ట్ డబ్బు కోసం మనం ఈ పని చేస్తున్నాం అనేది ఫస్ట్ మైండ్లో నుంచి తీసేసేయాలి. అది లీస్ట్ థింగ్, అది వచ్చేది వస్తుంది. కానీ ఇది చేయటం వల్ల మీకు వచ్చేటటువంటి అద్భుతమైన అనుభూతి ఒకటి ఉంటుంది. చాలా ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి ప్రారంభంలో. తర్వాత చాలా స్టిల్నెస్ ఉంటుంది. 1-2 రోజుల్లో ఏమి కాదు. ఇవి చేయండి, కంటిన్యూ చేయండి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ప్రాక్టీస్ చేస్తారు. మీరు మీ లక్ష్యము గొప్పదైతే ఈ పని చేయండి. మీ గొప్ప లక్ష్యాలు లేవు, ఇది చేసి ఉపయోగం లేదు. గొప్ప లక్ష్యం ఉన్నప్పుడు మీరు చేయండి. అంటే గొప్ప లక్ష్యం అంటే ఏంటి? మీకు డబ్బు గురించి ఆలోచిస్తున్నప్పుడు 1 కోటి రూపాయలు, 2 కోట్లు ఇది కావాలని కాదు. నేను దేశంలోకి వెళ్ళా గొప్ప ధనవంతుని కావాలనుకోండి, అది గొప్ప లక్ష్యం అంటే. ప్రపంచంలోకి వెళ్ళా గొప్ప ధనవంతుని కావాలనుకోండి. మీ లక్ష్యం విద్య అయితే 10th క్లాస్ పాస్ అవ్వాలి, 12th క్లాస్ పాస్ అవ్వాలి, డిగ్రీ కావాలని కాదు. విద్య గురించి ఆలోచించండి, డిగ్రీల గురించి కాదు. నేను విజ్ఞానపరుని కావాలి, గొప్ప విజ్ఞానం నాకు రావాలి, గొప్ప జ్ఞానవంతుని కావాలి, గొప్ప జ్ఞానం కావాలి అని కూర్చోండి. ఇట్లా ఇవి మారిపోతాయి, ఈ లిమిటేషన్స్ అన్నవి మారిపోతాయి. ఆరోగ్యం గురించి అనుకోండి, ఇట్లాగండి ఉన్నంతలో నేను బాగుంటే పర్వాలేదు, ఇట్లా కాదు. మీరు గొప్పగా ఆలోచించండి. మీరు ఆరోగ్యం గురించి కాదు, ఇతరులకి మీరు ఏం చేయగలరు ఆరోగ్యం గురించి ఆలోచించండి. డబ్బు మీకోసం కాదు. ఇంతమందికి డబ్బు సమస్య లేకుండా చేయాలంటే నేనేం చేయాలి? కుబేరుడు అంత ధనవంతుడు కావాలి, లేకపోతే ఆ లెవెల్లో ఆలోచించండి మీరు. అంటే నేను చెప్తే ఇది సిల్లిగా అనిపించవచ్చు, అంత ఇదిగా ఉన్నప్పుడు మీరు ఇవి చేయండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీరు కోరుకున్న 1 కోటి రూపాయలు నథింగ్. ఇట్లా కూర్చొని చేయండి. మీకు క్రమంగా ధనవంతులు అవ్వటమా లేకపోతే జ్ఞానవంతులు అవ్వటమా, మీ కోరిక, మీ లక్ష్యం ఏమిటి, అటువైపు మిమ్మల్ని ప్రకృతి తీసుకెళ్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరు గొప్ప ధనవంతుని కావాలని కూర్చున్నారనుకోండి, అటు కాకుండా మిమ్మల్ని ఇంకొక గొప్ప శిఖరం వైపు తీసుకెళ్తా ఉంటుంది. అంటే మీకు ఏది అవసరమో అది అటు తీసుకెళ్తుంది ప్రకృతి. అయితే ప్రకృతికి మనం హెల్ప్ చేయటం లేదు. ప్రకృతి ఈజ్ రెడీ టు హెల్ప్ అస్ ఎనీ టైమ్. వీఆర్ నాట్ సబ్మిటింగ్ అవర్ సెల్ఫ్స్ టు నేచర్. సో ఇట్లా సబ్మిట్ చేయటం ఆ పొద్దటి పూట అప్పుడు, ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. ఆ సమయంలో తదాస్తు దేవతలు ఉంటారు. అవును, మన కోరికలకి వాళ్ళు తదాస్తు చెప్తూ ఉంటారు. ఈ రిపీటెడ్గా అడుగుతూ ఉండటం, రిపీటెడ్గా ధ్యానంలో కూర్చోటం, స్వార్థరహితంగా దానికి సంతోషిస్తారు వాళ్ళు. మన కోరికలు తొందరగా తీరుతాయి. స్వార్థము కోరిక రెండిట్లు తేడా ఉంది. స్వార్థంలో కేవలం స్వార్థమే ఉంటుంది, కోరికలో స్వార్థం ఉండదు. నేను బాగుండాలి, నాకు డబ్బులు రావాలి, నేను గొప్పవాడిని కావాలి, ఇట్లా ఉండవు కోరికలు.
ఇది ఎందుకు కోరుకుంటున్నామో దానికి సంబంధించిన కోరిక ఉంటుంది. నా పిల్లలు బాగుండాలి, నేను వాళ్ళని బాగా చూసుకోవాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉండాలి, వాళ్ళకి ఏ ఆపద రావద్దు, ఎలాంటి కల్మషం ఇట్లాంటివి ఉండదు. అనేక కోరికలు ఉంటాయి. సో ఇట్లా కోరుకోండి మీరు, తప్పకుండా చాలా శీఘ్రంగా ఇవి ఫలిస్తాయి. అయితే ఒకరోజు మనం కూర్చోవటం మానేసినంత మాత్రాన దేర్ ఇస్ నథింగ్ టు వరీ. అట్లా అవుతాయి ఒక్కొక్కసారి, మనం ప్రయాణంలో ఉంటాము, అటువంటిప్పుడు మనం అవును. చేయటం కుదరదు. మళ్ళీ కానీ నెక్స్ట్ వీలైనంత వరకు చేస్తూ ఉండండి. అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నామే, హోటల్లోనో ఎవరింట్లోనో ఉన్నాం, చేయండి, ఎవరు ఏమనుకోరు. కానీ కంటిన్యూటీ అనేది మెయింటైన్ అవుతుంది. మధ్యలో బ్రేక్ అయినా కూడా ఏమి వరి కానవసరం లేదు. చేసి చూడండి, అప్పుడు మీరే చెప్తారు. నిజంగా బెస్ట్ సీక్రెట్ అని చెప్పొచ్చండి. అంటే కేవలం ఒక డబ్బుగానే కాదు, ఇలా చేయడం వల్ల మన హెల్త్ ఎంత సెట్ అవుతుంది అండ్ మెంటల్గా మనం ఎంత పీస్గా ఉంటాము, మన డే మొత్తం ఎంత ప్రాపర్గా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా తెలియజేశారండి. దీనివల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని కూడా తెలియజేశారు. ధన్యవాదాలు.